హాయ్ అండి. నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. చూడండి, ఇది చేప ముక్కలు 3 బొద్దులు ఉన్నాయి. అది నేను ఫ్రై చేస్తానండి. మసాలా పెట్టి గుజ్జుగా చేస్తాను. అది ఎలా చేస్తానో చూడండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కారం వేస్తున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నాను కారము. ఇది బాగా కలుపుకున్నాము. చూడండి, ఇది చింతపండు కొంచెం నానబెట్టినాను. ఇది పిసికి దాన్ని పోసుకుందామండి. ఇది మసాలా వేగిపోయింది. ఇప్పుడు చింతపండు కలుసుకుపోతున్నాం. చూడండి, కలుపుకున్నాము. కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఇది నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదండి. ఇది ఫ్రై కాబట్టి ముద్దగా చేస్తాను. కొంచెం నీళ్ళు తగినట్టు పోసుకుంటే చాలండి. ఇది చూడండి, పులుసు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చేప బొద్దులు వేస్తున్నాను. చూడండి, కొంచెం ముంచేద్దామండి. ముంచినాక సన్న మంట మీద మగ్గిద్దాము. చూడండి, ఈ చిన్నగా గెంటితో తిప్పుకోవాలంటే అంతే, ఎక్కువ కలుపుకూడదు. చూడండి, ఈ సన్న మంట మీద మగ్గియాలి. చూడండి ఎట్లుండదో. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి. ఇది నేను ఫస్ట్ నా వీడియో నేనే చేసుకుంటున్నానండి. ఏమైనా పొరపాటు ఉంటే మీరు అర్థం చేసుకోవాలా. చూడండి, ఈ పక్క అయితే అన్నాన్ని పెట్టినానండి. ఒక పక్క అన్నము, ఒక పక్క ఫిష్ ఫ్రై. చూడండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా మరి గుజ్జుగా చేసుకుంటే రొట్టెలేకి, చపాతీలేకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టుగా అయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.